హాయ్ ఫ్రెండ్స్, ఇది ఉత్తరప్రదేశ్లోని షరీఫ్పూర్ అనే చిన్న గ్రామంలో నివసించే సుమిత్రా సింగ్ కథ. జూలై 16, 1985 ఉదయం 16 ఏళ్ల సుమిత్ర నేను 3 రోజుల్లో చనిపోబోతున్నానని తన మరణాన్ని గురించి ఆమె చెప్పింది. ఆమె భర్త ఈ విషయం విని షాక్ అయ్యాడు. సుమిత్ర ఏం మాట్లాడుతుందో, ఆమె ఇలా ఎందుకు చేస్తుందో అని అతనికి అర్థం కాలేదు. 13 సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్న సుమిత్ర తన వివాహానికి 2 సంవత్సరాల ముందు తన తల్లిని కోల్పోయింది. దీని తర్వాత ఆమె పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయింది. నగరంలోని పనిచేసే ఆమె తండ్రి ఆమెకు సమయం ఇవ్వలేకపోయాడు. వివాహం తర్వాత కూడా ఈ ఒంటరితనం ఆమెను విడిచిపెట్టలేదు. ఆమె భర్త జగదీష్ కూడా ఎక్కువగా నగరంలోనే పనికి వెళ్ళేవాడు. సుమిత్ర తన ఒంటరితనంతో విసిగిపోయింది. వివాహం అయిన 3 సంవత్సరాల తర్వాత డిసెంబర్ 1984లో సుమిత్ర ఒక కొడుకుకు జన్మనిచ్చినప్పుడు ఆమె బాధలన్నీ తొలగిపోయాయి. ఆమె తన కొడుకును చాలా ప్రేమించేది. అతన్ని ఎప్పుడూ తన నుంచి దూరంగా ఉండనిచ్చేది కాదు. ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉంది. కానీ కొన్ని నెలల తర్వాత ఆమెకు వింత ప్రమాదాలు జరగడం మొదలయ్యాయి. మొదట ఆమెకు చికెన్ పాక్స్ వచ్చింది. దాంతో తన శరీరం మొత్తం బిగుసుకుపోయింది. ఆమె అవయవాలు వంకరగా మారాయి. తన కళ్ళు పైకి తిరిగి వింత శబ్దాలు చేయడం మొదలుపెట్టాయి. ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఏదో దుష్టాత్మ ఆవహించిందని అనుకోవడం మొదలుపెట్టారు. సుమిత్ర 2 నెలలుగా వీటన్నిటితో బాధపడుతూనే ఉంది. ఆపై 19 జూలై 1985న ఆమెకు అకస్మాత్తుగా చాలా జ్వరం మొదలైంది. ఆ సంఘటనకు 3 రోజుల ముందు ఆమె తన మరణం గురించి మాట్లాడింది. కానీ ఆమె కుటుంబ సభ్యులు ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఆమె కొన్ని రోజులు అలాగే ఏదో ఒకటి గొణుగుతూనే ఉంది. కానీ ఈసారి అనుకోకుండా ఆమె చెప్పింది నిజమైంది. జ్వరంతో ఆమె చనిపోయింది. కానీ ఆమె అంత్యక్రియలకు సన్నాహాలు ప్రారంభించిన వెంటనే ఆమె అకస్మాత్తుగా ఊపిరి పీల్చుకుని పైకి లేచింది. ఇప్పుడు ఆమె సుమిత్ర కాదు. ఆమె తన భర్తను, తన కుటుంబాన్ని మరియు ఆమె ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన తన బిడ్డను కూడా గుర్తించడానికి నిరాకరించింది. బదులుగా ఆమె పదే పదే నేను శివని, నేను నా రింకు మరియు టింకు వద్దకు వెళ్ళాలనుకుంటున్నానని అంటూనే ఉంది. ఆమె యొక్క ఈ వింత ప్రవర్తన ఆమె కుటుంబ సభ్యుల మనస్సులో అనేక ప్రశ్నలను పుట్టించింది. ఒకరోజు ఒక అపరిచితుడు వారి తలుపు తట్టినప్పుడు వారికి సమాధానం లభించింది. సుమిత్ర ఇంటి తలుపు వద్ద ఒక వ్యక్తి చేతిలో మందపాటి పుస్తకంతో నిలబడున్నాడు. ఆ వ్యక్తి జగదీష్తో మెల్లగా ఇలా అన్నాడు, ఈ చిరునామా నుంచి నాకు కొన్ని ఉత్తరాలొచ్చాయి. నిజానికి సుమిత్ర తనను తాను శివ త్రిపాఠి అని పిలుచుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆమెలో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు జరగడం ప్రారంభించాయి. ఒకప్పుడు చదువురాని సుమిత్ర అకస్మాత్తుగా రాయడం మొదలుపెట్టింది. ఆమె చాలా ఉత్తరాలు రాసి జగదీష్ని పోస్ట్ చేయమని కూడా కోరింది. నేను రామ్ సియా త్రిపాఠి, నేను దిబియాపూర్ నుంచి వచ్చాను. ఆ వ్యక్తి జగదీష్ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ఇది విన్న సుమిత్ర పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె ఆ వ్యక్తిని చూసి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. జగదీష్, ఆ వ్యక్తి ఇద్దరూ షాక్ అయ్యారు. అతను సుమిత్రను దూరంగా నెట్టి ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. అతను ఆమెకు తెలియదని చెప్పాడు. సుమిత్ర బిగ్గరగా అరిచి వణుకుతున్న స్వరంతో, నాన్న, నేను మీ కూతుర్ని, మీ శివ త్రిపాఠిని అని చెప్తుంది. ఇది విన్న రామ్ సియా త్రిపాఠి ఆశ్చర్యపోయాడు. ఆ అమ్మాయి లేఖలో రాసింది నిజమే. ఆమె నిజంగా తనను తాను శివగా భావిస్తోంది. కానీ తెలియని అమ్మాయి తన కూతురు అని అతను అంత సులభంగా ఎలా అంగీకరించగలడు? తన సందేహాలు తీర్చుకోవడానికి అతను తన చేతిలో ఉన్న ఒక పుస్తకాన్ని తెరిచాడు. అది నిజానికి ఒక ఫోటో ఆల్బమ్. అందులో శివ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క ఫొటోస్ ఉన్నాయి. అతను ఆ ఫొటోస్ను సుమిత్రకు చూపించి ఆమె శివ కుటుంబంలోని ప్రతి సభ్యుణ్ణి వారి పేర్లతో గుర్తించింది. అకస్మాత్తుగా ఆమె ఒక చిత్రం వద్ద ఆగి దానిపై తన చెయ్యి వేసి, నా తలను ఇటుకతో కొట్టి చంపిన వ్యక్తి తాని అని చెప్పింది. అది శివ వాళ్ల వదిన చిత్రం. త్రిపాఠి ఆశ్చర్యపోయాడు. అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆ అమ్మాయి తన శివ అని అతను నమ్మాడు. అతను ఆమెను కౌగిలించుకుని బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. కానీ జగదీష్ మరియు అతని కుటుంబానికి అర్థం కాలేదు. అసలు శివ త్రిపాఠి ఎవరు? ఇది నిజంగా సుమిత్ర, అతని పునర్జన్మ? కానీ చాలా సంవత్సరాల తర్వాత కూడా తను తన మొదటి జన్మను ఎందుకు గుర్తుంచుకుంది? 1962 అక్టోబర్ 24న కాలేజ్ లెక్చరర్ అయిన రామ్ సియా త్రిపాఠికి ఒక కూతురు పుట్టింది. వాళ్ళు ఆమెకు శివ త్రిపాఠి అనే పేరు పెట్టారు. శివ దివ్యాపూర్ అనే చిన్న పట్టణంలో పెరిగింది. ఆమె గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసి త్వరలోనే 2 కుమారులు రింకు మరియు టింకులకు జన్మనిచ్చింది. కానీ వివాహమైన వెంటనే ఆమె అత్తమామలు ఆమెను కట్నం కోసం వేధించారు. ఆమెను కొట్టేవాళ్లు. ఆమెకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇది యథావిధిగా కొనసాగింది. ఆమె తన పిల్లల కోసం అన్నీ భరించింది. 1985 మే 18న శివ రైల్వే ట్రాక్పై చనిపోయి కనిపించింది. తను ఆత్మహత్య చేసుకుందని తన అత్తమామలు పేర్కొన్నారు. కానీ శివ తలపై లోతైన గాయం ఉంది. అదే రోజు ఉదయం కొంతమంది శివ అత్తగారిని మరియు వదినను చూశారు. సుమిత్ర శివ హంతకుడిగా గుర్తుపట్టిన అదే వదిన. కానీ ఆ సమయంలో పోలీసులు ఎవరి మాట వినలేదు. శివ అత్తమామల మాటలు మాత్రమే విని కేసును కొట్టేశారు. శివ మరణం యొక్క అసలు రహస్యం కూడా రహస్యంగానే ఉండిపోయింది. సుమిత్ర వాంగ్మూలం ఆధారంగా త్రిపాఠి మరియు అతని కుటుంబం శివ కేసును తిరిగి తెరవడానికి ప్రయత్నించారు.
కానీ పోలీసులు వారి మాటలు వినలేదు. కానీ చాలా కొద్ది సమయంలోనే సుమిత్ర యొక్క ప్రత్యేకమైన కథ మీడియాలో వ్యాపించింది. అది మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనికి అతిపెద్ద కారణం సుమిత్ర వయస్సు. 1968లో శివ జన్మించిన 4 సంవత్సరాల తర్వాత సుమిత్ర జన్మించింది. సుమిత్ర బ్రతికి ఉన్నప్పుడు శివ మరణించింది. మరి ఆమె తిరిగి ఎలా బ్రతికింది? ఈ ప్రశ్నను చాలా న్యూస్ ఛానళ్లలో అడిగారు. చర్చలు జరిగాయి, సిద్ధాంతాలు కూడా పుట్టుకొచ్చాయి. కొందరు ఇది ఏదో దెయ్యం లాంటిదని, మరికొందరు అది మానసిక రుగ్మత అన్నారు. కాబట్టి అందరూ సుమిత్ర మరియు ఆమె కుటుంబాన్ని మోసగాళ్లుగా చిత్రీకరించారు. సుమిత్ర యొక్క వయసు వివరాలు ఈ కేసును ప్రత్యేకంగా మార్చాయి. ప్రతి ఒక్కరూ ఒకే ఒక ప్రశ్నకు సమాధానం కోసం వెతకడం మొదలుపెట్టారు. ఇది నిజంగా పునర్జన్మనా లేక మరేదైనానా? ఫిబ్రవరి 1986లో ప్రముఖ పునర్జన్మ పరిశోధకుడు ఇయాన్ స్టీఫెన్సన్ మరియు అతని సహోద్యోగి ప్రస్సీ చాలా కేసులను దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అతను చాలామందిని ఇంటర్వ్యూ చేశాడు. సుమిత్ర యొక్క 19 వాంగ్మూలాలు రికార్డ్ చేయబడ్డాయి. అవి ఆమెను శివ త్రిపాఠితో మ్యాచ్ చేశాయి. శివ బాల్యంలోని పేరు, తన కుటుంబం పుట్టిన తేదీ మరియు అతని అత్తమామల అల్మారా మూలల్లో ఉంచిన పసుపు చీర గురించి కూడా చెప్పుకొచ్చింది. సుమిత్ర తన ఇంటర్వ్యూలో ఇలాంటి అనేక విషయాలు చెప్పింది. స్టీఫెన్సన్ దర్యాప్తులో శివ మరియు సుమిత్ర కుటుంబాలకు ఇంతకుముందు ఎటువంటి సంబంధం కూడా లేదు. సుమిత్ర శివ యొక్క తరువాత జన్మ అని స్టీఫెన్సన్ తేల్చిపడేశాడు. కానీ ఇప్పటికీ ఒక ప్రశ్న మిగిలింది. శివ నవజాత శిశువు నుంచి కాకుండా చనిపోయిన అమ్మాయి నుంచి ఎలా పునర్జన్మ పొందింది? ఈ ప్రశ్నకు సమాధానం పరిశోధకుడు జేమ్స్ మ్యాట్లాక్ భావనలో కనుగొన్నాడు. ఇది ప్రత్యామ్నాయ పునర్జన్మ. దీనిలో చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ మరొక వ్యక్తి శరీరంలోకి ప్రవేశించి అతని ఆత్మస్థానంలో ఉంటుంది. చాలామంది దీన్ని దెయ్యాల ఆవరణ అని అంటారు. కానీ అది అలా కాదు. దెయ్యాలను ఆవహించడంలో లేదా దెయ్యాలను నిరోధించడంలో ఒక ఆత్మ జీవించి ఉన్న వ్యక్తి శరీరాన్ని నియంత్రిస్తుంది. కానీ ఆ వ్యక్తి యొక్క ఆత్మ అతని శరీరాన్ని విడిచిపెట్టదు. మరోవైపు ప్రత్యామ్నాయ పునర్జన్మలో ఒక ఆత్మ మరొక ఆత్మగా మారుతుంది. సుమిత్ర విషయంలో అదే జరిగింది. 1985లో ఆమె మరణించినప్పుడు ఆమె ఆత్మ ఆమె శరీరాన్ని విడిచిపెట్టి శివ ఆత్మ ఆమె స్థానాన్ని ఆక్రమించింది. ఈ భావనను హిందూ మతంలో పరకాయ ప్రవేశం అంటారు. మొత్తానికి స్టీఫెన్సన్ పరిశోధన 1987లో పూర్తయింది. సుమిత్రకు ఏ దెయ్యం లేదా ఆత్మ పట్టలేదు. ఆమెకు ఎటువంటి మానసిక అనారోగ్యం లేదని చెప్పడం ద్వారా అతను అనేక చర్చలు మరియు ప్రతి సిద్ధాంతాలను సృష్టించాడు. ఈ కేసు పునర్జన్మ పరిశోధన చరిత్రలో బాగా ప్రాచుర్యం పొందింది. 2009లో స్టీఫెన్సన్ దర్యాప్తు జరగాక దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత అతని పాత సహోద్యోగి ఆంటోనీ మిల్స్ తన తోటి పరిశోధకులతో కలిసి ఈ కేసును మళ్లీ అధ్యయనం చేశారు. ఈ కేసులో దర్యాప్తు మరియు తీసుకున్న తీర్మానాలు చాలా ఖచ్చితమైనవి. ఇది బహుశా ప్రత్యామ్నాయ పునర్జన్మకు అత్యంత నమ్మదగిన కేసు అని ఆమె కూడా తన నివేదికలో పేర్కొంది. సుమిత్ర అలియాస్ శివ 1988లో మరణించింది. నివేదిక ప్రకారం ఆమె మరణించే వరకు శివగానే జీవనం కొనసాగించింది. ఆమె తన మొదటి 2 పిల్లల తర్వాత సుమిత్ర భర్తను, పిల్లవాడిని కూడా దత్తత తీసుకుంది. పోలీసు దర్యాప్తు లేకపోవడం వల్ల సుమిత్ర ప్రకటన తర్వాత కూడా శివ వదినపై ఎటువంటి చర్య తీసుకోలేదు. 1985లో సుమిత్ర మరణం ద్వారా తిరిగి వచ్చిన శివ తన నుంచి తీసివేయబడిన జీవితాన్ని గడపడానికి వాళ్ళమ్మ సంతోషి తనను కొన్ని సంవత్సరాలు మాత్రమే తిరిగి పంపిందని చెప్పింది. అప్పటినుంచి 13 సంవత్సరాల తర్వాత ఆమె మరణం ఈ కథకు మరింత విశ్వసనీయతను ఇచ్చింది.